అస్తిత్వం కోసం పాకులాట, ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనుక రాజకీయం. అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై సైలెంట్. కేసీఆర్ క్యాబినెట్ లో సరైన శాఖలు ఇవ్వకున్న మౌనం. ఈటల రాజేందర్ బర్తరఫ్ చేసిన నో కామెంట్. నేడు ఉనికి కోసం బీసీ జపం చేస్తూ హడావుడి. తాజాగా జాగృతి రూపం సొంతంగా ప్రోగ్రామ్స్. ఆమె వైఖరిపై క్యాడర్లో సర్వత్రా విమర్శలు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని గుసగుసలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా, కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. గత సంవత్సరాల కాలంగా అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నారు. తిహార్ జైల్లో దాదాపు 150 రోజుల జైలు శిక్ష అనంతరం చాలా సైలెంట్ గా కనబడ్డ రాజకీయాలకు ఇక ముగింపు పలికినట్టేనటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఉండే. కానీ ఈరోజు అనూహ్యంగా బీసీ ఎజెండాను ముందుకు తీసుకొని ఆమె ఈరోజు పెద్ద ఎత్తున బీసీ ఎజెండాను ముందు తీసుకొని మహాసభలు పెడుతూ బీసీలకు సంబంధించినటువంటి బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయం అవుతుందో దానిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గతంలో కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ సంబంధించినటువంటి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఢిల్లీలో దీక్ష చేసింది. దానిపైన కొంత పెద్ద ఎత్తున పోరాడింది అనేటువంటి విషయం మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో 23% నుంచి 42% పెంచుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పెంచుతామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దానిలో భాగంగా అది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ క్రెడిట్ అంతా కూడా ఈరోజు కవిత పోరాటం వల్ల వచ్చిందని చెప్పి చెప్పుకోవడం కావచ్చు, లేకపోతే మహిళా రిజర్వేషన్ కూడా కవిత పోరాటం వల్ల వచ్చిందని చెప్పుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈమె తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు చాలా బలంగా ప్రజల్లో అదేవిధంగా దూసుకెళ్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో నేనేమైనా తక్కువ తిన్నానా అని చెప్పేసి ఆమె వారిద్దరితోటి సమాంతరంగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దానిలో ఎవరిది పై చేయి అనేది పై చేయి ఉంటుంది అనేది కొంత చర్చ జరగాలి. కాబట్టి అది నెగిటివా పాజిటివా అనేది చర్చ జరగాలి, జనాల్లో చర్చ జరగాలి. అదే ఈరోజు కవిత గారి యొక్క మెయిన్ ఇంటెన్షన్. దానికోసమే ఆమె బీసీలకు సంబంధించిన మహాసభ పెట్టి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంచడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే విధంగా ఆమె కార్యక్రమాలు చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కవిత బీసీ రాగం అందుకేనా తిహార్ జైలు నుంచి బయటకు వచ్చినటువంటి తర్వాత కవిత కొంతకాలం పాటు రాష్ట్రంలో ఏం జరిగినా మౌనంగా ఉన్నారు. కానీ కొన్ని రోజులుగా కవిత మళ్ళీ జనంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తన సొంత సంస్థ అయిన జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కవిత హడావుడిని గమనిస్తున్నటువంటి గులాబీ లీడర్లు రాజకీయాల తన అస్తిత్వం కోసం కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మరోవైపు మాస్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో కవిత రావడం, సొంత కార్యక్రమాలు నిర్వహించాలని చూసి తన రాజకీయ ఉనికి కోసం కవిత ఆరాట పడుతున్నారని టాక్ నడుస్తున్నది. అదే నేను చెప్పిన అంతే తప్ప ఇంకా వేరేమున్నది.